హాయ్ ఫ్రెండ్స్, అది 1686వ సంవత్సరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ సామ్రాజ్యం పైన యుద్ధానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఒక తెలియతక్క ఆలోచన. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం అప్పటికే భారత ఉపఖండంలో శక్తివంతమైన సామ్రాజ్యం. దాంతో పాటుగా మొఘల్ సామ్రాజ్యం యొక్క సైన్యము దాదాపు చాలా రెట్లు ఎక్కువ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చుకుంది. అలాంటప్పుడు జరిగేది ఏంటి? మొఘల్ సామ్రాజ్యం సునాయాసంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించడం జరుగుతుంది. ఓడించడమే కాకుండా అప్పటివరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో స్థాపించిన ట్రేడింగ్ పోస్ట్ అనగా ఫ్యాక్టరీస్ ని జప్తు చేసుకోవడం జరుగుతుంది. ఈఐసి అఫీషియల్స్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాళ్ళలో పాల్గొన్న బ్రిటన్ ఈస్ట్ ఇండియా ఆర్మీలో ఉన్న వాళ్ళను దొరకబెట్టి మరీ చంపడం జరుగుతుంది. దీంతో చేసేదేమీ లేక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ కాలబేరానికి రావడం జరుగుతుంది. అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ముందు మోకళ్లపై కూర్చొని జోసియా చైల్డ్ క్షమించమని చెప్పి ప్రాధాయపడడం జరుగుతుంది. ఇంతలా ఘోరం ఓటమి జరిగిన తర్వాత ఈ కంపెనీ మళ్ళీ ఇండియాలో వచ్చి బిజినెస్ చేసి ట్రేడింగ్ చేసి మనపై పరిపాలిస్తుందని చెప్పి ఎవరైనా ఆశిస్తున్నారు. అసలు ఈ కంపెనీ ఇండియాలో ఎలా వచ్చింది, మెల్లమెల్లగా ఇది ట్రేడింగ్ చేస్తూ ఆక్రమించడం ఎలా చేసింది, ఆ తర్వాత ఇండియాలో ఎలా పరిపాలించింది తెలవాలి అంటే మనం ఈ కథలో కాస్త వెనక్కి వెళ్లాల్సిన అది 1600 సంవత్సరం. 1600 సంవత్సరంలో ద గ్రేట్ బ్రిటన్ లో ఒక కంపెనీ పుడుతుంది. ఆ కంపెనీ పేరే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చిన్న కంపెనీ, దాదాపు 125 షేర్ హోల్డర్స్ అని ఒక 70,000 ఫండ్స్ రైజ్ చేసి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పైసెస్ బిజినెస్ చేయడం, అంటే ఈస్ట్ ఏషియాలో దొరికే స్పైసెస్ ని యూరోపియన్ కంట్రీస్ లో బిజినెస్ చేయడం అని చెప్పి. అయితే అప్పటి ద బ్రిటన్ క్వీన్ ఎవరైతే విక్టోరియా టూ ఉన్నారో తన రాయల్ చార్టర్ పర్మిషన్ తీసుకొని ఈస్ట్ ఏషియాకి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే సముద్ర మార్గాన ఇండోనేషియా ఐలాండ్స్ కి చేరుకొని అక్కడ ట్రేడింగ్ చేయడానికి వెళ్తుంది. అయితే అప్పటికి అక్కడి ప్రజెన్స్ స్పానిష్, పోర్చుగల్ మరియు డచ్ కంట్రీస్ ఉంటాయి. వీళ్ళు అక్కడ బిజినెసెస్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, మోనోపల్లిగా ఎదుగుతూ ఉంటుంది. అయితే అక్కడ వీళ్ళు చేరుకుని అక్కడ ఒక 2 ఫ్యాక్టరీస్ కూడా నెలకొల్పడం జరుగుతుంది. కానీ అప్పటికే స్పానిష్ మంచి అక్కడ మోనోపల్లి బిజినెస్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్ లో మంచి బిజినెస్ చేసి లాభాలని అందిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనవసరము, ఇలా ఉంటే తను బిజినెస్ లో ఎదగలేను, ఇంకొక కంట్రీని చూసుకోవాలని చెప్పి దాని కన్ను మన ఇండియా పైన పడుతుంది. దీని ద్వారా అప్పటి కెప్టెన్ అయిన, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కెప్టెన్ అయిన విలియం హాకిన్స్ ఇండియాలోని గుజరాత్ కి రావడం జరుగుతుంది. సూరత్ చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన మొఘల్ సామ్రాజ్యపు రాజధాని అయిన ఆగ్రాకి చేరుకోవడం జరుగుతుంది. మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బిజినెసెస్ చేసుకోవడానికి పర్మిషన్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం అప్పటికే చాలా శక్తివంతమైన సామ్రాజ్యం. వీళ్ళతో యుద్ధం చేస్తే ఒరిగేదేమీ లేదు, మేమే ఓడిపోతాం, మాకే నష్టం జరుగుతుంది, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి బిజినెసెస్ స్థాపిద్దామని చెప్పి విలియం హాకిన్స్ అక్కడికి వెళ్ళి పర్మిషన్ అడుగుతుంది. అయితే పోర్చుగీస్ తోని మంచి సంబంధాలు ఉండడం వల్ల జహాంగీర్ తన యొక్క తీసుకొచ్చిన ప్రపోజల్ ని తిరస్కరించడం జరుగుతుంది. బిజినెస్ చేసుకోవడానికి మీరు ఇక్కడ అర్హత లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంతో చేసేదేమి లేక విలియం హాకిన్స్ అక్కడ నుంచి బయలుదేరి భారత ఉపఖండంలోని, అంటే మొఘల్ సామ్రాజ్యం లేని ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే మచిలీపట్నం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కి చేరుకొని అక్కడి రాజుతో పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక చిన్న ట్రేడింగ్ పోస్ట్ నిర్మించడం జరుగుతుంది, అంటే ఫ్యాక్టరీ నిర్మించడం జరుగుతుంది. అక్కడ నుంచి తను బిజినెసెస్ చేయడం మొదలు పెడుతుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది 1611 లో జరుగుతుంది. ఆ తర్వాత 1612 లో తిరిగి సూరత్ కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పోర్చుగీస్ వాళ్ళు మొత్తం మోనోపల్లి బిజినెస్ చేస్తూ ఉంటారు, బిజినెస్ లో చాలా లాభాలు ఆర్జిస్తూ ఉంటారు. అయితే వీళ్ళతోని ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫైట్ చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని కేవలం గోవాకే పరిమితం చేయడం జరుగుతుంది. దీని తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క ఫ్యాక్టరీ నెలకొల్పి అక్కడ నుంచి బిజినెసెస్ చేస్తూ. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమనుకుంటుందంటే మొఘల్ సామ్రాజ్యంలోకి వెళ్తేనే మనకు లాభాలు వస్తాయి, మొఘల్ దేశంలోనే మనము ఎక్కువ ప్లేసెస్ లో ట్రేడింగ్ చేయాలి. సో అలా చేయాలి అంటే ఇప్పటికే మనం ప్రపోజల్ తీసుకెళ్తే జహాంగీర్ తిరస్కరించారు. సో ఇప్పుడు రాజ్యం పరంగా, అంటే బ్రిటన్ రాజు అయిన జేమ్స్ II దగ్గర ఒక లెటర్ ని తీసుకొని అక్కడ నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. సర్ థామస్ రాయ్ ఇతను 1615 లో ఇండియాకు వచ్చి మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ కి చాలా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మొఘల్ చక్రవర్తిని ఆకర్షించుకొని ఆ తర్వాత బిజినెస్ ప్రపోజల్ ని పెట్టడం జరుగుతుంది. అప్పటికి పోర్చుగీస్ ప్రజెన్స్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మొఘల్ చక్రవర్తి కూడా ఏం చేస్తారంటే వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని వాళ్ళకి ట్రేడింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లమెల్లగా వారి యొక్క యూనిట్స్ ని దేశం మొత్తం కోస్టల్ రీజన్ మొత్తం స్థాపించడం జరుగుతుంది. ఈస్ట్ కోస్టల్, వెస్ట్ కోస్టల్ అనే తేడా లేకుండా ఇటు చెన్నై అంటే మద్రాస్ అనగా చెన్నై, ఇటు బాంబే అనగా ముంబై, దాని తర్వాత అహ్మదాబాద్, ఇటు పాట్నా, ఇలా ప్రతి ఒక్క ప్లేస్ లో మ్యాంగ్లూర్, ఈ ప్రతి ఒక్క ప్లేస్ లో వీళ్ళ యొక్క ట్రేడింగ్ పోస్ట్ అనేది స్థాపించడం జరుగుతుంది. వీళ్ళు బిజినెస్ అనేవి బాగా చేస్తూ ఉంటారు. మెల్లమెల్లగా భారత ఉపఖండంలో మోనోపాలీ బిజినెస్ అయిపోతుంది ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కొంత సమయం గడుస్తూ ఉంటుంది. ఆ సమయం మెల్లమెల్లగా 1682, 83, 84, 86 సమయం వస్తుంది. ఈ 86 సమయంలో అప్పటి వీళ్ళు మంచిగా లాభాలు ఆర్జిస్తూ ఉంటారు కదా. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని ప్రపోజల్స్, మాకు ఇంకొన్ని పవర్స్ కావాలి అని చెప్పి అప్పటి కింగ్, బ్రిటన్ కింగ్ అయిన చార్లెస్ టూ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే చార్లెస్ టూ వీళ్ళకి కొన్ని పర్మిషన్స్ మరియు కొన్ని పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పవర్ అంటే బిజినెస్ చేసే హక్కు వీళ్ళకి ఇస్తారు. దాంతోపాటు వీరి యొక్క టెరిటరీని పెంచుకునే హక్కు ఇస్తారు. వీళ్ళు ఇతర రాజ్యాల పైన యుద్ధానికి వెళ్లే హక్కు ఇస్తారు. దాంతోపాటు ఇతర రాజ్యాలతో అలయన్స్ చేసుకొని బిజినెస్ చేసుకునే హక్కు ఇస్తారు. దీంతో అప్పటి గవర్నర్ అయిన జోసియా చైల్డ్ ఏం చేస్తాడంటే ఇండియాలో వచ్చి బెంగాల్లో కూడా బిజినెస్ అంటే వితౌట్ పర్మిషన్ బిజినెస్ చేయడానికి పర్మిషన్ కోసము మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ఔరంగజేబ్ దగ్గరకు వచ్చి పర్మిషన్ అవ్వడం జరుగుతుంది. అయితే అప్పటికే ఔరంగజేబ్ ఏం చెప్తాడంటే వీళ్ళు ఇన్ని చోట్ల బిజినెస్ చేస్తున్నా వీళ్ళకి ఇంకా కడుపు నిండట్లేదు, ఇంకా బిజినెస్ కావాలనుకుంటున్నారు, వీళ్ళు ఏం మనుషులు అని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. దీంతో కోపంతో ఊగిపోయిన జోసియా చైల్డ్ ఏం చేస్తాడంటే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ పైన, మొఘల్ సామ్రాజ్యం పైన యుద్ధానికి రావడం. ఈ యుద్ధం వలన ఇరు రాజ్యాలు అంటే ఇటు మొఘల్ సామ్రాజ్యం, ఇటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధం జరుగుతుంది. అప్పటికే దాదాపు 40 లక్షల ఆర్మ్ ఫోర్సెస్ మొఘల్ సామ్రాజ్యంలో ఉంటుంది. వీళ్ళని సునాయాసంగా ఓడించి వీళ్ళ దగ్గర అప్పటి వరకు స్థాపించిన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేసుకోవడం జరుగుతుంది. ఈఐసి అఫీషియల్స్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు దాంతో పాటు ఎవరైతే ఈ ఆర్మ్ ఫోర్సెస్ పాల్గొనే వాళ్ళని దొరికిపట్టి చంపడం జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, జోసియా చైల్డ్ కాల బేరానికి వచ్చి మొఘల్ చక్రవర్తి దగ్గర కూర్చుని క్షమాపణ అడగడం జరుగుతుంది. దీంతో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే వీళ్ళతోని వీళ్ళకు ఒక పెద్ద ఫైన్ విధించడం జరుగుతుంది. పెద్ద ఫైన్ ఏంటంటే 1,40,000 రూపాయలు, అంటే ప్రజెంట్ దాదాపు ఒక 40 కోట్ల ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకు ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో జప్తు చేసుకున్నారో వీళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరైతే అఫీషియల్స్ అరెస్ట్ అయ్యారో వీళ్ళను వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే వీళ్ళు సైలెంట్ గా అప్పటి నుంచి ఏం గొడవ చేయకుండా వీళ్ళ బిజినెస్ అప్పటివరకు ఏదైతే వీళ్ళు ఫ్యాక్టరీస్ నెలకొల్పారో ఆ బిజినెసెస్ చేసుకుంటూ వీళ్ళ యొక్క ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఒక సమయం కోసం వీళ్ళు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళకు మొఘల్ సామ్రాజ్యం వీక్ అవుతుందో అప్పుడు మళ్ళీ వీళ్ళు బెంగాల్కి వెళ్ళాలి, బెంగాల్లో బిజినెస్ చేయాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అనుకున్నట్లుగానే 1707లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం అంతర్గత కలహాలతో చాలా వీక్ అయిపోవడం జరుగుతుంది. అందులోనే 1739లో పర్షియన్ కింగ్ ఇండియాకి వచ్చి అంటే మొఘల్ సామ్రాజ్యంపై వచ్చి దండెత్తి అక్కడున్న ఆస్తులను దాంతో పాటు ట్రెజరీని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో మొఘల్ సామ్రాజ్యం ఇంకా వీక్ అయిపోవడం జరుగుతుంది. అప్పుడే వీళ్ళకు మరాఠా సామ్రాజ్యంతో కూడా ప్రాబ్లం ఉంటుంది. మరాఠా సామ్రాజ్యం ఒక చిన్న రాజ్యం ఉంటుంది. మెల్లమెల్లగా మరాఠా సామ్రాజ్యం దాని యొక్క ప్రెజెన్స్ ని, దాని యొక్క రాజ్యాన్ని విస్తరించి మొఘల్ సామ్రాజ్యం ఇక్కడ నుంచి చిన్నగా అయిపోతుంది. ఇటు బ్రిటిష్ కంపెనీ యొక్క పవర్ కూడా పెరిగిపోతుంది. దీంతో ఏమవుతుంది, మొఘల్ సామ్రాజ్యంలో సామంత రాజులు ఏం చేస్తారంటే ట్యాక్స్ కట్టడం అనేది మానేయడం జరుగుతుంది. అంటే ట్యాక్స్ కట్టడం మానేసి ఏవైతే సామంత రాజులు ఉంటే వాళ్ళు స్వతహా రాజులుగా ప్రకటించుకోవడం జరుగుతుంది. అంటే బెంగాల్ సామంత రాజు బెంగాల్ నవాబ్ గా ప్రకటించుకోవడం, అవధ్ రాజులు వాళ్ళ సొంత రాజ్యంగా ప్రకటించుకోవడం, ఇలా అన్య రాజ్యాలన్నీ వాళ్ళ సొంత రాజ్యాలుగా ప్రకటించుకోవడం జరుగుతుంది. దీంతో ట్యాక్సెస్ అన్ని తగ్గిపోతాయి. మొఘల్ సామ్రాజ్యం ఇంకా వీక్ అయిపోవడం జరుగుతుంది. దీంతో అప్పుడు మళ్ళీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళపై యుద్ధానికి వస్తే అప్పుడు మొఘల్ సామ్రాజ్యం ఏం చేస్తుందంటే జఫరుల్ ఏం చేస్తారంటే అప్పటి రాజైన జఫరుల్ తను బెంగాల్లో ట్రేడింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. దాంతో పాటు ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా బెంగాల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక పెద్ద అచీవ్మెంట్, ఒక పెద్ద గెలుపు. వీళ్ళు ఏం చేస్తారు, బెంగాల్లో వారి యొక్క యూనిట్స్ ని, ట్రేడింగ్ పోస్టులను స్థాపించి వీళ్ళు బిజినెసెస్ చేస్తూ ఉంటారు. దీంతో చాలా కోపంతో ఊగిపోయిన బెంగాల్ రాజులు, బెంగాల్ నవాబులు చాలా కోపంతో ఉంటారు. దీంతో వీళ్ళు సామంత రాజులుగా ఉంటారు. అప్పటి నుంచి వీళ్ళ యొక్క జెండాని తీసేసి వీళ్ళు సామంత రాజులు పోయి వీళ్ళు స్వతహాగా నవాబుగా, బెంగాల్ నవాబు, అవధ్ నవాబుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సిరాజుద్దౌలా దౌలా ఏం చేస్తారంటే ఇతను 1750 టైంలో 50, 55, 57 టైంలో ఏం చేస్తారంటే ఈ
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పిలిపించి వాళ్ళ యొక్క అఫీషియల్స్ ని పిలిపించి మీరు ఇక్కడ నుంచి ట్యాక్సెస్ కట్టాలి, ఇదంతా ఫ్రీ అంతా కుదరదు, బెంగాల్ రాజ్యానికి మీరు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టని మీరు బిజినెస్ చేయగలుగుతారని చెప్పడంతో అలా ఎలా కుదురుతుంది, ఇది మా పైన అన్యాయం అన్నట్లు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్తుంది. ఇదంతా వినకుండా మీరు ఖచ్చితంగా మాకు ట్యాక్సెస్ కట్టాలి అని చెప్పడం జరుగుతుంది. దీంతో కోపంతో ఊగిపోయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది, బ్రిటన్ కి వెళ్ళి ఎవరైతే ఈ సిరాజుద్దౌలా శత్రువులు ఉంటారో వాళ్ళతో చేతులు. సిరాజుద్దౌలా శత్రువులు ఎవరంటే, ఒకటి జగత్ సేఠ్ బెంగాల్లో చాలా బిగ్ బిజినెస్ మ్యాన్, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, బెంగాల్ రాజ్యంలో కూడా అతను మంచి పేరు. దాంతో పాటు ఆర్మీ జనరల్ ఎవరైతే సిరాజుద్దౌలా దగ్గర ఉంటారో అతను మీర్ జఫర్ తో కూడా ర్యాలీ చేసుకొని వీళ్ళతోని దండెత్తి ఎలాగైనా దౌలత్ ఖాన్ ని తీసేయాలని చెప్పి అనుకుంటాడు. అయితే దౌలత్ ఖాన్ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. దౌలత్ ఖాన్ మంచి తెలివైన వ్యక్తులు. తను కూడా ఏం చేస్తాడు, తన బ్రిటన్ శత్రువు ఎవరైతే ఉంటారో ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర కలిసి వారితో బిజినెస్ చేస్తూ వాళ్ళకు బిజినెస్ ఆప్షన్స్ ఎక్కువ ఇస్తాను, దాంతోపాటు మనిద్దరం కలిసి మనం కూడా వీళ్ళపైన దండెత్తితే బాగుంటుంది, స్వతహాగా మనం లాభపడదామని చెప్పి వీళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తారు, సిరాజుద్దౌలా ఒక వెస్ట్ బెంగాల్లో పెద్ద ఆర్మీని తీసుకెళ్లి మార్చి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన పెద్ద అవుట్లెట్ ని వీళ్ళు అంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ని కాల్చివేయడం జరుగుతుంది. అందులో ఉన్న చాలా మంది బ్రిటన్ ఆర్మ్ ఫోర్సెస్ చనిపోవడం జరుగుతుంది. దొరికిన వాళ్ళని ఒక చిన్న జైలు ఖానాలో వీళ్ళని బంధించి చంపడం జరుగుతుంది. దీంతో కోపంతో ఊగిపోయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే యుద్ధానికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తుంది. అయితే యుద్ధం కోసం వీళ్ళు ఇటు బెంగాల్ నవాబ్స్ మరియు ఫ్రెంచ్ వాళ్ళు ఒకటే, వీళ్ళు బిజినెస్ కి వీళ్ళు వారికి ఉంటారు, ఇటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపిన జగత్ సేఠ్ వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళ గురించి ఎక్కువ తెలియకపోవడంతో వీళ్ళు ఏం చేస్తారంటే వారికి ముందు ఏం చేస్తారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని విరమించుకుంది, రావట్లేదు అని చెప్పి మీర్ జఫర్ రాజ్యంలో చెప్పడంతో అందరూ ఈజీ అయిపోయి ఏం చేస్తారంటే బిజినెసెస్ వదిలేసి అంటే ఈ వారిని వదిలేసి ఇంటికి వెళ్లే క్రమంలో అప్పుడు సడన్ గా అటాక్ చేసి దాదాపు 15 రెట్లు ఎక్కువ ఉంటుంది దౌలత్ అలీ ఖాన్ యొక్క ఆర్మ్ ఫోర్సెస్ వీళ్ళని ఓడించడం అనేది జరుగుతుంది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీగా అంటారు. ఇది 1757 లో జరిగింది. ఆ తర్వాత బెంగాల్ పైన కంప్లీట్ పట్టు దొరుకుతుంది. పట్టు దొరికిన తర్వాత ఎవరైతే మీర్ జఫర్ ఉన్నారో పప్పెట్ కింగ్ అతన్ని పెట్టడం జరుగుతుంది. పప్పెట్ కింగ్ ఇలా ఉండు నువ్వు అని చెప్పి వీళ్ళు ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పప్పెట్ కింగ్ చాలా రోజులు పప్పెట్ కింగ్ గా ఉండలేకపోతాడు, తను ఎరువు తిరుగుతూ ఉంటాడు. దాని తర్వాత డచ్ వాళ్ళతోని సహాయం తీసుకొని వాళ్ళ యొక్క మిలిటరీ సహాయం తీసుకొని ఎలాగైనా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని వెళ్ళగొట్టాలని చెప్పి అనుకుంటారు. అయితే ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది, ఈ మీర్ జఫర్ ని తీసేసి అతని అల్లుడైన హాసిం అలీని రాజ్యంపై తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరుగుతుంది. అతను కూడా కొన్ని రోజులు పప్పెట్గా ఉంటాడు. ఆ తర్వాత ఎక్కువ రోజులు ఉండకపోవడంతో అతన్ని కూడా తీసేసి మళ్ళీ మీర్ జఫర్ ని తీసుకొచ్చి ఇప్పటికైనా నువ్వు సరైన పప్పెట్లా ప్రవర్తించు అని చెప్పి తనని రాజ్యం పైన కూర్చోబెట్టడం జరుగుతుంది. అయితే ఈ హాసిం అలీ ఏం చేస్తాడు, అప్పటికే మొఘల్ సామ్రాజ్యం చక్రవర్తి అయిన షా ఆలం దగ్గరికి వెళ్ళడం, అవధ్ రాజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురు కలిసి మేము ఎలాగైనా ఈసారి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎల్లగొట్టాలి, ఇక్కడ వీళ్ళ అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయని చెప్పి మాట్లాడుకుని వీళ్ళపైన యుద్ధానికి వస్తుంది. కానీ అప్పటికే డ్యామేజ్ అంతా జరిగిపోతుంది అన్నట్టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా పెద్ద పవర్ గా మారుతుంది ఇండియాలో. దీంతో ఏం జరుగుతుంది, మొఘల్ సామ్రాజ్యం పైన వీళ్ళను ఓడించడం అనేది జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యం మరియు అవధ్ మరియు ఈ హాసిం అలీని ముగ్గురిని కలిపి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించడం జరుగుతుంది. ఇలాగో మీర్ జఫర్ కూడా ఎదురు తిరుగుతాడుగా అతన్ని కూడా ఓడించి ఆ తర్వాత రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే ఈ వాళ్ళని వీళ్ళని పప్పెట్ కింగ్స్ లో పెట్టడం అవసరమే లేదు, మనమే మన స్వతహాగా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి రాబర్ట్ క్లైవ్ గవర్నర్ జనరల్ గా ఉండి అక్కడ నుంచి పరిపాలించడం అనేది మొదలు పెడతాడు. మెల్లమెల్లగా పరిపాలించి తన యొక్క టెరిటరీని పెంచుకుంటూ పోతాడు. అప్పటికే ఈ మొఘల్ సామ్రాజ్యము ఏదైతే టెరిటరీ ఉందో, ఈ నవాబ్స్ బెంగాల్ నవాబ్స్ ఉన్న టెరిటరీ ఉందో ఇదంతా అంటే ఈ ముగ్గురుతో కలిపి వారి దాన్ని బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అంటారు. ఇది 1664 లో జరిగింది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యము మరియు ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగిన తర్వాత కంప్లీట్ బెంగాల్ ఏరియా ఇటు కోస్టల్ ఏరియాస్ అన్ని వీళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతాయి. అయితే అప్పటికి ఆ మంచి రాజ్యాలుగా పేరు చిన్న చిన్న రాజ్యాలని వీళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ మంచి రాజ్యాలు ఏవైతే ఉంటాయో మరాఠా సామ్రాజ్యము, మైసూర్ సామ్రాజ్యము, సిక్ సామ్రాజ్యము, ఈ సామ్రాజ్యాన్ని ఎదురు తిరుగుతూ ఉంటాయి.
అయితే వీళ్ళని ఓడించడము వీళ్ళ వశం కాదు. అయితే ఏం జరుగుతుంది, వీళ్ళని ఎలా ఓడించారనేది అంటే, నేను ఆంగ్లో మరాఠా వార్ అని చెప్పి ఒక వీడియో తీశాను. 3 సిరీస్ల వీడియో ఉంది. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఆంగ్లో మరాఠా వార్, ఆంగ్లో మైసూర్ వార్ ఉంది. ఆంగ్లో మైసూర్ వార్ గురించి నేను స్పెసిఫిక్ గా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఆంగ్లో సిక్ వార్ కూడా స్పెసిఫిక్ గా వీడియో తీసే ట్రై చేస్తాను. దీని ద్వారా మీకు ఎలా బ్రిటిషర్స్ మరియు ఈ మైసూర్స్ మధ్యలో మరియు సిక్స్ మధ్యలో యుద్ధం జరిగింది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక మళ్ళీ వీడియోలోకి వస్తే, దాదాపు ఒక 600 ప్రిన్స్లీ స్టేట్స్ ని వీళ్ళ వశం చేసుకుంటారు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఎవరైతే వీళ్ళ మాట వింటారో వీళ్ళు ప్రిన్స్లీ స్టేట్ గా చేసి వీళ్ళను సబ్సిడరీ అలయన్స్, అంటే వీరి యొక్క ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అక్కడ రాజ్యాలలో వాళ్ళ ఫోర్స్ ఉండదు, కేవలం బ్రిటిష్ ఆర్మ్ ఫోర్సెస్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మాత్రం సామంత రాజ్యం. అంటే దీని అర్థం ఏంటంటే, సామంత రాజులు వాళ్ళు పరిపాలించగలరు, కానీ వీళ్ళు ఎవరైనా దండెత్తడానికి, టెరిటరీని ఆక్రమించడానికి బ్రిటిషర్స్ పర్మిషన్ అవసరం, బ్రిటిషర్స్ ఆర్మ్ అవసరం. దీనివల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే, మనకే లాభం జరుగుతుంది కదా, ఎందుకంటే మన ఆర్మ్ ఫోర్సెస్ తక్కువ ఉండడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు అనేది అవ్వదు, మనకు సపోర్ట్ వీళ్ళకు ఉందని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద మాస్టర్ ప్లాన్ తో ఉంటుంది. ఏంటంటే వీళ్ళ ఆర్మ్ ఫోర్స్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎప్పటికీ మన పైన యుద్ధానికి రాలేకపోతారు, వీళ్ళు ఎవరిపైన దండెత్తలేరు. సో కంప్లీట్ గా డిపెండ్ మా పైన ఉంటుంది. వీళ్ళు ఒకవేళ టాక్సెస్ పే చేయలేకపోతే వీరి యొక్క టెరిటరీ కూడా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లమెల్లగా ఆక్రమిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా 1850s టైం వస్తుంది. ఆ 50s 40s టైంలో ఏం జరుగుతుందంటే, అప్పటి డల్ హౌసీ అని చెప్పి ఒక గవర్నర్ ఏం చేస్తారు, కొన్ని రిఫార్మ్స్ చేస్తారు. ఆ రిఫార్మ్స్ ఏంటంటే, అప్పటికే ఈ మరాఠా సామ్రాజ్యం ఎండ్ అవుతుంది, మైసూర్ సామ్రాజ్యం ఎండ్ అవుతుంది, సిక్ సామ్రాజ్యం ఎండ్ అవుతుంది. కంప్లీట్ గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో, కంపెనీ అంటే దేశం మొత్తం, సబ్ కాంటినెంట్ మొత్తం వీళ్ళ చేతిలో ఉంటుంది, భారత ఉపఖండం మొత్తం వీళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళు రిఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇండియాలో వీళ్ళ గవర్నెన్స్ ఉంటుంది, కంప్లీట్ గా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అందులో భాగంగానే డల్ హౌసీ ఏం చేస్తారంటే, కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎవరైతే రాజ్యాలు, డాక్టరీ ల్యాబ్స్ అంటారు. డాక్టరీ ల్యాబ్స్ అంటే ఏంటంటే, ఏవైతే రాజ్యాలు ఆ రాజ్యాలకు ఏమంటారంటే, మగపిల్లలు అంతా పుట్టలేకపోతే ఆ రాజ్యాలను ఆక్రమించుకోవడం డైరెక్ట్ గా. అంటే ఆ రాజ్యాలు అప్పటి నుంచి రాజ్యాలుగా పిలువబడడం, అవి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతులు అండర్ లో ఉంటాయి. దీంట్లో భాగంగానే అటు ఝాన్సీ, నాగ్పూర్, సతారా, ఇటు అవధ్ లాంటి ప్లేసెస్ ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇందులో నుంచే మొదటి స్వాతంత్ర పోరాటం అనేది కూడా స్టార్ట్ అయింది. ఈ మొదటి స్వాతంత్ర పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా అయితే పోరాడింది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలా ఎదిరించింది, ఆ తర్వాత 1857 లో కంప్లీట్ గా ఏం చేసిందంటే, ఈ కంపెనీ రూల్ అనేది వెళ్ళిపోయి బ్రిటిష్ డైరెక్ట్ గా కొలినియల్ పవర్, అంటే వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టింది. దీంతో 1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ రాజ్యం ఉండే. ఈ మధ్య కాలంలో వీళ్ళు ఏం చేశారంటే, కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేయడం, పీనల్ కోడ్ చేంజ్ చేయడం, ఇండియాలో రైల్వే సిస్టమ్, అంటే 1853లో ముంబై థానే రైల్వే, దాని తర్వాత టెలిఫోన్, ఇదే విధంగా జమీందార్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. జమీందార్ సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతుల యొక్క, పబ్లిక్ యొక్క ఆర్థికంగా వాళ్ళని నష్టపోయేలా, ఏంటంటే వాళ్ళు వారి యొక్క సొంత ల్యాండ్స్ లో కూడా అగ్రికల్చర్ చేయాలంటే పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. దీంతో భారతదేశము ఒకప్పుడు సోనికిచిడి అంటే బంగారపు పక్షి నుంచి ఏమైపోయింది, చాలా పేద దేశంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న వనరులన్నీ వీళ్ళు దోచుకొని వెళ్ళిపోవడము, ఇక్కడ వీళ్ళ యొక్క సొంతంగా లా అండ్ ఆర్డర్ ఉండడం, సొంతంగా ఆర్మీ ఉండడం, దాంతోపాటు ఇండియాలో కూడా చాలా మంది ఆర్మ్ ఫోర్సెస్ ని, అంటే సిపాయిస్ గా ఎన్నుకొని వాళ్ళని ఎన్నుకోవడము, దీంతో పాటు చాలా రాజ్యాలను వీళ్ళు ఆక్రమించుకోవడము, ఇది జరుగుతూ ఉండిపోయింది. దీంతో పాటు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఇండియాలో రైల్వే కనెక్టివిటీ, ఇండియాలో టెలిఫోన్ కమ్యూనికేషన్స్ తీసుకురావడం, ఇవన్నీ ఎందుకు చేశారంటే వాళ్ళ సౌలభ్యం కోసము ఇండియాలోకి తీసుకురావడం జరిగింది ఇవన్నీ. సో దీని నుంచి ఇండియాలో ఉన్న వనరులు, దాంతో పాటు మన పైన ఆధిపత్యాలు కొనసాగిస్తూ దాదాపు డైరెక్ట్ గా 89 సంవత్సరాలు, 1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ డైరెక్ట్ కొలినియల్ గవర్నమెంట్ ఉండే ఇండియాలో. అంతకు ముందు 1757 అనగా ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత ఏవైతే 80 సంవత్సరాలు ఉన్నాయో, ఈ 80 సంవత్సరాల వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నమెంట్ అనేది, అంటే వాళ్ళ యొక్క గవర్నెన్స్ అనేది ఉంది. దాని తర్వాత తిరుగుబాటు, అంటే రివోల్ట్, ఫస్ట్ ఇండిపెండెన్స్ రివోల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత
1857 నుంచి 1947 వరకు ఇలా స్వాతంత్ర ఉద్యమాలు జరిగాయి అనేది నేను స్పెసిఫిక్ గా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలండి. ఎలా ఇండియాలోకి వచ్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆర్మీ, దాని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా పరిపాలించాయి అనేది మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ చేయకుండా మర్చిపోకండి. దాంతోపాటు నెక్స్ట్ వీడియోలో ఎలా స్వాతంత్ర పోరాటం అనేది జరిగింది, ఎలా మొదటి స్వాతంత్ర పోరాటం జరిగింది 1947 వరకు ఎలా జరిగింది, మనం ఎలా స్వాతంత్రం తెచ్చుకున్నాం అనేది వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అంతటి వరకు బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.